వెంకటేష్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు సంక్రాంతికి సినిమాలు తీసుకువచ్చారు, ఎన్నిసార్లు విజయం సాధించారు? రక్త తిలకం మొదటిసారి 1988 సంక్రాంతికి వెంకటేష్ రక్త తిలకం మూవీతో వచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. రక్త తిలకం 1988లో విడుదలైన యాక్షన్ సినిమా. బి గోపాల్ దర్శకత్వంలో శ్రీ ఉషా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె అశోక్ కుమార్ నిర్మించాడు. చక్రవర్తి సంగీతం అందించిన ఈ సినిమాలో వెంకటేష్, అమల ప్రధాన పాత్రలో నటించారు. ఇది తమిళ చిత్రం తైమేల్ అనాయ్కు రీమేక్. అది బెంగాలీ చిత్రం ప్రతీకార్కు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నమోదైంది. ప్రేమ మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ 1989లో ప్రేమ మూవీతో వచ్చిన వెంకటేష్ కెరీర్లో మొదటి బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నారు. ఈ చిత్రం వెంకటేష్ కెరీర్లో గుర్తుండిపోయే సినిమాగా నిలిచిపోయింది. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఎన్నో ప్రేమ కథా చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. వాటిలో ప్రేమ చిత్రం కూడా ఒకటి. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ డి రామానాయుడు నిర్మించిన ఈ మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీకి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. వెంకీకి జోడీగా రేవతి నటించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గొల్లపూడి మారుతీరావు, మంజుల, కల్పన ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. ఆచార్య ఆత్రేయ కలం నుంచి జాలువారిన పాటలకు మధురమైన బాణీలను అందించారు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా. ఈనాడే ఏదో అయ్యింది, ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు, ఎక్కడ పోతావురా, యు ఆర్ మై హీరో, ఐఎమ్ సారీ, ఒంటరివాణ్ణి నేను, ప్రియతమా నా హృదయమా పాటలు సినీ ప్రియుల నీరాజనాలు అందుకున్నాయి.